రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కొలువు స్టార్ యాక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుగా ఈ సినిమా మన ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచి మంచి టాక్ వచ్చినప్పటికీ కొన్ని నెగిటివ్ రివ్యూస్ వల్ల సినిమా కొంచెం స్ట్రగుల్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే ఏకంగా 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన గేమ్ చేంజర్ మూవీ తర్వాత నుంచి కూడా డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సినిమా 9వ రోజున ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం. ఇక ఈ సినిమాని 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి మంచి టాక్ వచ్చినప్పటికీ కొంతమంది చెప్పే రివ్యూస్ వల్ల సినిమా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. రివ్యూస్ ఇచ్చేవాళ్ళు అప్పుడున్న మూడుని బట్టి కాకుండా 100% సినిమాని చూసి సినిమాపై ఒపీనియన్ చెప్తే మంచి సినిమా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్తాది. లేకపోతే మీరు సినిమా చూడకుండా ఇప్పుడున్న మీ మూడుని బట్టి ఏదో రివ్యూస్ చెప్పేస్తే ఇలా గేమ్ చేంజర్ లాగా ప్రతి సినిమా కూడా స్ట్రగుల్ ఫేస్ అవుతుంది. ఇక ఈ సినిమాపై ఇచ్చిన నెగిటివ్ రివ్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్ట్ చేయవలసిన సినిమా నెగిటివ్ రివ్యూస్ వల్ల కలెక్షన్స్ రీచ్ కాలేకపోతుంది. ఇకపోతే గేమ్ చేంజర్ 9వ రోజు వసూళ్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 4 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇండియా వ్యాప్తంగా మొత్తంగా 5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 9వ రోజున గేమ్ చేంజర్ మూవీ ఏకంగా 7 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూద్దాం.